చివరిగా మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం. అదే లోపల వైపు ప్రయాణం చేయండి. సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. శాస్త్రం చెప్పింది. కాలక్షేపో న కర్తవ్యం. క్షీణమాయుర్ దినే దినే. యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. యముడికి దయ లేదు. కాలాన్ని వ్యర్థం చేస్తే ఆయుర్దాయం వెళ్ళిపోతుంది. ఆయుర్దాయం కరిగిపోతే ఈ దేహం పోతుంది. ఈ దేహం పోతే ఏ దేహం వస్తుందో తెలియదు. నువ్వు మళ్ళీ ఎక్కడ పుడతావో ఎలా పుడతావో తెలియదు. కాబట్టి ఏ ప్రెషియస్ గిఫ్ట్ ఫ్రమ్ ద గాడ్. గాడ్ మే బి కాల్డ్ యాజ్ శివ ఆర్ రామ ఆర్ కృష్ణ ఆర్ యాజ్ యూ లైక్ జీసస్ ఆర్ అల్లా. దట్స్ అప్ టు యూ. బట్ గాడ్ ఈజ్ దేర్. డోంట్ అంటే నువ్వు ఆ పర్టిక్యులర్ పేరుకి అతుక్కుపోకు. కేవలం ఒక 2 అక్షరాలకు అతుక్కుపోయి 2 దేశాలు పుట్టినాయి. కనీసం 50 లక్షల మందిని చంపేశారు హిందువుల్ని. ఒకటి పాకిస్తాన్, ఒక బంగ్లాదేశ్. పేరే కదా. దేవుడు లేడని వాళ్ళు కాదు చచ్చిపోయిన వాళ్ళందరూ. కాబట్టి ప్లీజ్ విశాలంగా ఉండండి. దేవుడు లేడు అని వాడితో గొడవ పెట్టుకుంటే ఒక అందం. దేవుడు ఉన్నాడని ఒప్పుకునే వాళ్ళతో నీకు గొడవ ఏమిటి అసలు? వాళ్ళు నీకు ఫ్రెండ్స్ అవ్వాలి కదా. కానీ నువ్వు మూర్ఖుడివి. నువ్వేమంటావంటే దేవుడు ఉన్నాడు, వాడికి మేము బొడ్డుగోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి, లేకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అవి ఎడారి మతాలు. వాటి నుంచి ప్రపంచం రక్షించబడాలి. మీరు కావాలితే చెక్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఎడారి మతాలు ఉన్నాయో అక్కడ ప్రశాంతం ఉండదు. మేము ఒకటే కరెక్ట్. అదేంటిది? మీ నాన్న మంచోడు నీకు, మా నాన్న మంచోడు నాకు, ప్రపంచం అంతా మా మాత్రమే ఉండాలి అనేటువంటి బుద్ధే దిక్కుమాల బుద్ధి. కాబట్టి అది మనిషి లక్షణం కాదు, అది మంచి లక్షణం కాదు. ప్రపంచం అంతా బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు. మనం ఒక్కడే చెప్తాం. అందుకని భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు బాగుండాలి. పాటించే వాళ్ళు బాగుండాలంటే వారానికో నెలకోసారి గుడికి వెళ్ళాలి, ఇంట్లో రోజు దీపం పెట్టాలి. మనం ఏవో కొత్త కొత్త సిద్ధాంతాలు, చెత్త చెత్త సిద్ధాంతాలు తెచ్చేసి మనం స్నానం కూడా చేయకుండా ఆధ్యాత్మికత నీ బొందా? ఆలోచించండి. స్నానమే చేయలేదు, నువ్వు ఫిజికల్లీ నాట్ క్లీను, ఇంక నువ్వు ఆత్మ గురించి ఏం మాట్లాడతావు? నువ్వు ఆ స్థాయినే దాటలేదు. నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ క్లీన్ అవుట్ సైడ్, హౌ యు గెట్ క్లీన్ ఇన్ సైడ్? అటువంటిది తినేసి స్పిరిచువాలిటీ ఏంటి? మొన్న వీడియో వచ్చింది. ఒక చేప కొంచెం నీళ్ళల్లో ఉంది, కాకి వచ్చి దాన్ని నెలలా కొంచెం నీళ్ళలోకి తోసింది. ఇంకో కొంగ వచ్చి దాన్ని పట్టుకుని ఎక్కువ నీళ్ళు ఉన్న చోట వద్దింది, అది ఈదుకుంటూ వెళ్ళిపోయింది. అసలు కాకి చేపను తినే జాతే, కొంగ చేపను తినే జాతి, మరి ఏంటిది? అవి మారుతున్నాయి, నువ్వు మారట్లే. అసలు కొన్ని కుటుంబాలు అసలు మాంసాహార కుటుంబాలు కాదు, కానీ ఎవడో ఫ్రెండ్, ఏంట్రా ఈ రోజుల్లో కూడా పప్పుగాడిలాగా మా ఫ్రెండ్స్ బోల్డ్ మంది తింటున్నారు రారా అని వీడు చెడిపోయింది కాక వీడిని చెడగొడుతుంది. ఇది చాలా జరుగుతుంది అసలు. చాలా కుటుంబాలు కూలిపోయినాయి, నాశనం. ఎందుకు తినాలి? వాట్ రైట్ యూ హ్యావ్ టు ఈట్ మీట్? చెప్పండి, చెప్పండి. ఇప్పుడు నాకేవో మీరు పండ్లో ఏవో ఇచ్చారు, నేనేం తిన్నాం. రేపు నైవేద్యం పెట్టాకనే ఒక్క పండు కూడా తిన్న. ఇప్పుడు ఇది ఒక్కటే నా ఆహారం, నీళ్ళు అంతే. ఎవరు మాట్లాడితే ఆశ్చర్యం. ఒక ఆవిడ ఎవరో చాలా కాలం క్రితం, మనం ఇవన్నీ తినకపోతే ఈ మేకలు కోళ్ళు అన్నీ కాళ్ళకు అడ్డం పడిపోతాయి. అసలు ఎంత లో ప్రొఫైల్ చూడండి. నేను అన్నాను, మరి రోజు సింహాలను ఏమీ తింటలేదుగా, పులుల్ని ఏమీ తింటలేదుగా, పావుల్ని ఏమీ తింటలేదుగా, అవన్నీ ఏమీ అడ్డం పడట్లేదుగా. ఇంకా తెలివితేటలు, ఎడారి తెలివితేటలు. అసలు దేవుడు వాటిని మన కొరకే సృష్టించను. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉందండి, తీసుకోవడానికి ఈజీగా ఉంది, తీసేసుకుని ఇది నాకు ఈరోజు గిఫ్ట్. అది బలహీనం. నీ బలం దాని మీద చూపించావు. ఇంకొక పాయింట్, నిన్న నేను ఎక్కడికో వెళ్తూ చెప్పా, మనిషికి చాలా ప్రాణులతో అవసరం ఉంది, కానీ ఏ ప్రాణికైనా మనిషితో అవసరం ఉందా? గేదె మనిషితో ఏం దానికి అవసరం లేదు. ఆవు మనిషితో అవసరం లేదు. చేపలకి మనిషి, గుర్రం, ఎవ్వరికీ మన అవసరం లేదు. ఏ జంతువుతో సంబంధం లేకుండా జీవించగలను అని మనిషిని చెప్పండి. నువ్వు గొప్పడని చెప్తావేంటి? ఫిషర్మెన్ అంటే ఏంటండి? సముద్రంలో చేపలను వేటాడేవారు. అంటే వారు దేని మీద జీవిస్తున్నారు? చేపల మీద. దే డిపెండ్ ఆన్ ఫిష్. సో గొర్రెలు కాపర్లు గొర్రెల మీద దే డిపెండ్ ఆన్. ఎడ్ల బండి నడుపుతారు, ఆ ఎద్దు మీద డిపెండ్ అయ్యారు. వాళ్ళకి ఫుడ్ వచ్చేది ఎద్దు వలన. చాలా బాధ ఏంటంటే వాటిని హింసిస్తారు.
ఎవరు నీకు ఫుడ్ పెడుతున్నారు వాళ్ళని ఎలా హింసిస్తావు నాకు అర్థం కాదు. వాళ్ళు మీ బాస్ కదా, నువ్వు వాళ్ళ బాస్ అనుకుంటావు ఏంటి నువ్వు, నాకు అర్థం కాదు. నీకు కూడి పెట్టేదే ఇద్దు కదా. కొన్ని వీడియోలు చూస్తే చాలా బాధగా ఉంటుంది. అందుకని దయ కలిగి ఉండండి. మీకు మతం లేకపోయినా పర్వాలేదు, మీకు మ్యాడ్ లేకపోయినా పర్లేదు. ప్రపంచంలో ఉండవలసిన ఏకైక మతం దయామతం. అందుకనే ఆత్మవత్ సర్వభూతాని. అన్నిట్లో అన్నిట్లో నిన్ను ఎలా ఫీల్ అవుతావో అలా అందరినీ ఫీల్ అవు, అన్ని జీవుల్ని ఫీల్ అవు. నువ్వు చక్కగా చేపను వేయించి తినేస్తూ దయ గురించి మాట్లాడడానికి సింక్ అవ్వదు. కోడికాలు తినేస్తూ, చికెన్ పీస్ తినేస్తూ, లేకపోతే ఇంకో జంతువుని తినేస్తూ దయ అనే పదం వాడకూడదు. ఎందుకంటే అవి ఏ హాని చేయనివి. నువ్వు వాటిని తినేస్తూ దయ గురించి ఎలా మాట్లాడదు. మళ్ళీ దేవుణ్ణి అడిగేది, ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మీ మై డైలీ బ్రెడ్, ప్లీజ్ షో యువర్ మెర్సీ అపాన్ us. ఎలా అడుగుతాను కదా. నీకంటే చిన్నవాళ్ళ పట్ల నువ్వు దయ చూపించావా? కాబట్టి దయ చూపించండి, దయ చూపించండి. ఇందాక ఆటోలో వస్తున్నాం, ఎక్కడ సిగ్నల్ దగ్గర ఆగింది, ఎవరో ముసలావిడ వచ్చింది, ముస్లిం, ఎవరైతే ఏంటి 100 వేసాను అంతే. ఎవరో పాస్టరు ఏడుస్తూ ఫోన్ చేశారు, నేనే పాస్టర్ అనుకుని, అయ్యగారు అన్నాడు, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ఆయన కష్టాలు చెప్పాడు. ఏమిటి, కొడుకు చచ్చిపోయాడంట, కోడలు ఇంట్లో ఉంది, కూతురు పెళ్లి చేస్తే అల్లుడు చచ్చిపోయాడు, కూతురు ఇంట్లో ఉంది, ఇల్లు చాలా కష్టంగా ఉంది గడవడానికి. వెంటనే 1000 రూపాయలు వేసాను, మళ్ళీ 1000 వేస్తాను, మన శివరాత్రికి వేద్దామని కూడా ఆయన ఫోన్ ఎత్తలే. ఎందుకని, అక్కడ ఎవరు కనపడ్డారు నాకు? మనిషి కనపడ్డాడు, ముస్లిం క్రిస్టియన్ కనపడలే. మరి మీరు ఎలా వాళ్ళని అలాగా గొర్రెలు అంటారు, వాళ్ళని రైమని ఎగిరిపోతారు కదా మీరు అని మీ క్వశ్చన్ వస్తుంది. నేను దేని వ్యతిరేకిస్తున్నాను? వాళ్ళ మూర్ఖత్వాన్ని. దేని వ్యతిరేకిస్తున్నాను? వాళ్ళ మూఢత్వాన్ని. మొన్న లతాశ్రీ ఆవిడ, వాళ్ళ నాన్నగారి పేరు మాధవరావు, ఆవిడే చెప్పింది, పూజలు చేసిన ఆవిడే, ప్రైజ్ ద లార్డ్ అని నేను చెప్పాను 2 సార్లు, జై శ్రీరామ్ అంటే అనట్లేదు. ఏంటి మూఢత్వం? ఏంటి మూఢత్వం? ఒక హిందువుగా, సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా నేను ప్రతిజ్ఞ చేస్తా, అందరి ముందు చెప్తా, నేను నమ్మే రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని ఇతరులు కొలిచినా కొలకపోయినా పర్లేదు, వారు ఆరోగ్యంగా, ఆనందంగా, నీతిగా, సంతోషంగా బతికితే చాలు. ఈ మాట చెప్పండి. ఎమానియల్ని, షాబుద్దీన్నో, అబ్దుల్నో, అమీర్నో, మొత్తం ప్రపంచం కూలైపోద్ది. ఏముంది, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. మేము నమ్మిందే అందరూ నమ్మాలి, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు అనే లక్షణం ఉందే, అది అమానవీయం. ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి బైబిల్, ఇక్కడ పెట్టండి ఖురాను, ఇక్కడ పెట్టండి భగవద్గీత. మానవత్వానికి ఏది వ్యతిరేకమో ఆ పేజీలు చింపేద్దాం, విచ్ ఈజ్ ఎగెన్స్ట్ హ్యూమానిటీ. కాబట్టి ఈ భూమి మీద బతికుండాల్సింది దయా. దయ బతికితే భూమండలం ఉంటుంది. ఉదాహరణ చెప్పేస్తా, కంక్లూషన్. కోవిడ్ వచ్చినప్పుడు మనుషులు లోపల కూర్చున్నారు, బోళ్ళు జంతువులు బయటకు వచ్చినాయి, పక్షులు బయటకు వచ్చినాయి, నీళ్లు నదుల్లో ప్రవహించినాయి స్వచ్ఛంగా. అంటే ప్రపంచాన్ని కలుషితం చేసేవాడు వీడు ఒక్కడే. భారతదేశం ఎన్ని నదులు ఉన్నాయి? గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి, తపతి, తుంగభద్ర, పెన్న, ఇన్ని నదులుండి మనం నీళ్లు కొనుక్కుని తాగుతున్నాం. దరిద్రమా కాదా? మనం ఎప్పుడు రిచ్చో తెలుసా? నీళ్లు మా చిన్నప్పుడు మేము నదుల్లో ఎలా కావిడి పట్టుకెళ్ళి బిందెలతో అలా ఇలా అని మావయ్యతో వెళ్తే ఇలా అని అక్కడ బోల్డన్ని కమలాలు ఉండేవి, చెరువులో బోల్డన్ని తామర ఆకులు ఉండేవి. మేము కమలాల కోసం వెళ్తే మునిగిపోతాం కదా పిల్లలం, లోపలికి వెళ్ళొద్దు అనేవాడు మావయ్య. ఆ చెరువు నీళ్ళతో అది తాగితే ఎంత బాగుండేది. గట్టిగా 35 ఏళ్ల క్రితం. ఎక్కడన్నా తాగలం ఇప్పుడు? ఏ నదిలో కన్నా వెళ్ళి? ఏ రోగం వస్తుందో తెలియదు అసలు. ఎవరు పాడు చేశారు ఈ నదులు ఈ 70 ఏళ్లలో? నదిలోకి ఎవడైనా ఫ్యాక్టరీ వదిలేడా వాడిని ఆ కాలుష్యంలో వేసి చంపేయాలని. నువ్వు ఏది పుట్టించలే, నీళ్లు మనం అసలు పుట్టించలే. అలాంటి నీళ్ళని నాశనం చేసేవాడు మనకెందుకు? ఇప్పుడు ఫ్యాక్టరీ పెడితే ఉద్యోగాలు వస్తాయండి, ఉద్యోగాలు వస్తే 10 మంది బతుకుతారు. ఏం తాగి బతుకుతారు? ఏం తిని బతుకుతారు? నీళ్లుంటేనే కదా పంట, నీళ్లుంటేనే కదా వంట. కాబట్టి నీళ్ళని నాశనం చేసే ఫ్యాక్టరీలు ఎందుకు? గోదావరి, రాజమండ్రి, ఆర్యాపురం స్నానం చేయలేం, ఇంకో చోటకి వెళ్ళి చేయాలి, నాశనం. అక్కడ ఫ్యాక్టరీ కలిసిపోద్ది. యమున వెళ్ళి చూడండి, ఢిల్లీలో బృందావనంలో ఓ సంవత్సరం స్నానం చేయలేదు నేను, చాలా హట్ అయ్యి అడుగు పెట్టలేక నీళ్ళు చల్లుకొచ్చాను. ప్రపంచవ్యాప్తంగా మనిషిలా మారాలి, మనిషిలా మారాలి. వాట్ రైట్ ఐ హ్యావ్ టు ఈట్ ఏ ఇన్నోసెంట్ యానిమల్? చూడండి, చిన్న చిన్న
చిక్స్ ఇందులో మగవాటినన్నిటిని వీడియో చూశాను. మగ చిన్న చిన్న కోళ్ళు మగవి పుట్టించలేవు కదా, వాటన్నిటిని నీళ్ళలో వేసి నీళ్లు పట్టి చంపేసి వాటిని అన్నిటినీ మిషన్లో వేసి మాంసం తీసేసి ఏవో చేసేసి అమ్మేసి తినేసి, దానికి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్. దేనికి నువ్వు తినడానికా? పందుల్ని తినేస్తారు, తాబేళ్ళని తినేస్తారు, కుందేళ్ళని తినేస్తారు, కప్పలు తినేస్తారు. ఆ ఏదో దేశం అండి, ఇండోనేషియా, పెద్ద పాము అండి. పావుని కళ్ళ ముందే దాని నోటికి ఇలా ప్లాస్టర్ వేసి అలా కట్ చేసేసి దాన్ని అలా ఒలిచేసి దాంతో అదేదో వేపేసి తినేసి, ఇన్ని తినాలా నువ్వు బతకడానికి? భోజనం లేకుండా 3 రోజులు వారం రోజులు ఉంటాను నేను తినకుండా. పండ్లున్నాయి, కూరగాయలున్నాయి. నేను చెప్పేది మనుషులకి, హిందువులకి మాత్రమే కాదు, మనుషులకి. బీ ఏ హ్యూమన్, వెదర్ యు ఆర్ హిందూ, క్రిస్టియన్ ఆర్ ముస్లిం, బీ ఏ హ్యూమన్.